ప్రభాస్ సినిమాకి లీక్లే షాక్ ఇస్తున్నాయి. కొత్తగా మారుతి మూవీ రాజా డీలక్స్ స్టోరీ రివీల్ అయిందట. ఇందులో ముగ్గురు హీరోయిన్లే ప్రభాస్ కి విలన్లు అంటున్నారు. నిజమేనా? హౌ యు లుక్? ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ రాజా డీలక్స్. వరుసగా మాస్ రూట్ లో పాన్ ఇండియా లెవెల్లో దూసుకువెళ్తున్న ప్రభాస్ ఇప్పుడు మాస్ ఫార్ములాకి చిన్న బ్రేక్ చెప్పి కామెడీ కహానితో మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా కథ గురించి కొన్ని లీక్లు షాక్ ఇస్తున్నాయి. ప్రభాస్ తో మారుతి తీస్తున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ముగ్గురు నారీమణులు ఇందులో ప్రభాస్ కి ప్రియురాలిగానే కాదు విలన్లుగా కూడా నటిస్తున్నారట. అంటే తన ప్రేయసిగా కనిపిస్తూనే విలనీ వేషాలేసే నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నారన్నమాట. ఇక ఒక జన్మలో హీరోకి శత్రువులైన ముగ్గురు ఈ జన్మలో అమ్మాయిలుగా పుట్టి హీరోని ప్రేమలో పడేసి వాళ్ల బుర్ర తక్కువతనంతో హీరోని ఇబ్బందులు పెడతారట. ఇదేదో ఆ మూవీలో విలన్ విసిరిన డైలాగ్ లా ఉంది. శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళు కూతుర్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతారు అనే డైలాగ్ కి యథావిధిగా ఉందంటున్నారు. ఈ డైలాగ్ లో లాజిక్ లానే మారుతి మూవీలో ప్రభాస్ ప్రేయసి మనులు ముగ్గురు తన గత జన్మలో శత్రువులని తెలుస్తోంది. ఈ లైనే తనకు నచ్చి మారుతి మూవీ చేస్తున్నాడట ప్రభాస్. ఇక అంతేకాదు తాత ఆత్మ రాజా డీలక్స్ థియేటర్ స్క్రీన్ మీద హీరోకి అవసరమైనప్పుడల్లా కనిపించి సాయం చేస్తుందని, అయితే ఇక్కడ మెయిన్ విలన్ మాత్రం హీరో మొదటి జన్మలో తన భార్య అని, ఈ జన్మలో విలన్ గా ముఖ్యంగా మగాడిగా పుట్టి రివెంజ్ తీర్చుకుంటుందనే స్టోరీతో ఈ కథ రాబోతుందని తెలుస్తోంది.